హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ కరుణాకర్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు, ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉన్నది. అటు పాకిస్తాన్ ఏదైతే మిసైల్స్ లాంచ్ చేస్తూ భారత్ వైపు దాడికి పాల్పడతా ఉన్నదో భారత్ సైన్యం ఇక్కడ నుంచి పాక్ దాడులను చాలా తీవ్రంగా గట్టిగా ఎదుర్కొంటూ సమాధానం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పాకిస్తాన్ ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పాకిస్తాన్ బెగ్గింగ్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతా ఉన్నది. పాకు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎక్కడా రూపాయి పుట్టట్లేదు. అంతర్జాతీయ సంస్థల దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు సాయం చేయండి అని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ యుద్ధం వల్ల భారత్ చేపట్టిన కొన్ని చర్యల వల్ల పాక్ ఎట్లాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఇది రీసెంట్ గా ఇవాళ చేసినటువంటి ట్వీట్ ఇది. ఈ ట్వీట్ ఏంటంటే, గౌట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్ టు ఇంటర్నేషనల్ partners for more loans after heavy losses inflicted by enemy amid escalating war and stocks crash. We urge international partners to help to de-escalate. Nations to urged remain steadfast. World Bank, Indian Pakistan war. పాకిస్తాన్ జిందాబాద్ అనేది ఇది అంతర్జాతీయ సంస్థల్లో ఇది ఏం చేస్తుందంటే, మేము చాలా నష్టపోయినాం, మాకు మీరు లోన్లు ఇవ్వండి, ఏ షరతులు లేకుండా మాకు లోన్లు ఇస్తే ఈ యుద్ధం వల్ల భారత్తో జరుపుతున్నటువంటి యుద్ధం వల్ల చాలా నష్టపోయినామని చెప్తా ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ ఎంత దుర్భర పరిస్థితిలో ఉందంటే అది మనం వర్ణనారహితం. ఎట్లాంటి దుర్భర పరిస్థితిలో ఉందో, అక్కడున్న సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, అక్కడున్న వసతులు ఎట్లా ఉన్నాయి, ఆ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో ఉన్న ఏ సంబంధాలను అన్నిటినీ తుడిచివేసింది. బాగా ఏదైతే బార్డర్ ఉందో మనకు ఆ బార్డర్ను మూసేసింది. సింధు జలాలకు అడ్డుకట్ట వేసింది. ఏదైతే గగనతల నుంచి పాకిస్తాన్ ప్లేన్స్కు అనుమతి రద్దు చేసింది. అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తెచ్చింది పాకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కోణంలో. అయితే మనం ఎప్పుడైతే ఇట్లాంటి అన్ని చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పాకిస్తాన్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడ్డది. ఎట్లా ఎఫెక్ట్ పడ్డది అంటే, సహజంగా పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్స్, ఫార్మా, నూనెలు, నూలు, టెక్స్టైల్, చక్కెర, కూరగాయలు, గోధుమలు ఇట్లాంటి అన్ని ఉత్పత్తులు మన నుంచి పాకిస్తాన్ ఎప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు వాగా సరిహద్దు ఏదైతే బార్డర్ మూసేసామో ఈ దిగుమతులన్నీ మనం పాక్కు ఇవ్వడం లేదు. పాక్కు వెళ్ళాల్సిన దిగుమతులు మొత్తం ఆగిపోయినాయి. ఈ ఆగిపోవడంతో ఏమైందంటే, పాకిస్తాన్లో ఇంకా ఇది కాకుండా కాఫీ, టీ పౌడర్ కూడా మన దగ్గర నుంచే వాళ్ళకు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండే. అయితే వీటన్నిటి ఎప్పుడైతే ఆగిపోయినాయో ఈ వస్తువుల ఉత్పత్తులు ఏమైతే ఉంటాయో మొత్తం విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఎట్లా ధరలు పెరిగిపోయినాయి అంటే, కాఫీ, టీ, చక్కెర ఇవి రెండు మన దగ్గర నుంచే పోవాలి కదా. ఇవి పోవడం వల్ల వాళ్ళ దగ్గర కృత్రిమ కొరత ఏర్పడి సింగిల్ టీ ధర 150 రూపాయలు అయింది. నమ్ముతారా మీరు? ఒక సింగిల్ టీ ధర 150 రూపాయలు అయింది. ఫార్మా ఉత్పత్తులు చూద్దాం. పారాసిటమాల్, మనం వేసుకునే జ్వరం గోలి పారాసిటమాల్ మన దగ్గర 2 రూపాయలు పెడితే వస్తుంది. అట్లాంటిది వాళ్ళ దగ్గర 10 రూపాయలు అయింది. సింగిల్ ట్యాబ్లెట్ 10 రూపాయలు అయింది. 10 రూపాయలు అంటే ఒక స్ట్రిప్లో 15 ట్యాబ్లెట్లు ఉంటే 15 ట్యాబ్లెట్లు మన దగ్గర 30 రూపాయలు, 35 రూపాయలు, 32 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 150కి పైగా ధర వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో పాటు నూనెలు చూస్తే కేజీ ఆయిల్ ఎంత అయిందంటే 600 రూపాయలు కేజీ ఆయిల్. మన దగ్గర 600 రూపాయలు పెడితే దగ్గర 4 లీటర్ల పైగా మనకు నూనె వస్తుంది. ఇక్కడ వాళ్ళ కేజీ ఆయిల్ 600 రూపాయలు అయింది. కోడిగుడ్లు ధర, ఒక గుడ్డు ధర 20 రూపాయలు అయింది. గుడ్డు ధర 20 రూపాయలు. కేజీ చికెన్ ధర ఎంత అయిందంటే 800 పెట్టి కేజీ చికెన్ తినే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మన బియ్యం ధర ఎంత ఉంది అంటే, బియ్యం ధర కూడా అసలు మామూలు కాదు. కేజీ బియ్యం ధర, కేజీ రైస్ ఎంత అయిందంటే 350 రూపాయలు. 350 రూపాయలు పెట్టి కేజీ రైసు తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే, మనకు సింధు నది ఎప్పుడైతే జలాలకు మనం అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామో, 2 డ్యాములు, 2 కీలకమైన బగ్లిహార్ ఆనకట్ట, సలాం డ్యామ్ ఏదైతే ఈ 2 ఆనకట్టలకు అడ్డుకట్ట వేసి అందులో ఉన్న నీళ్ళన్ని ఒకటేసారి వదిలేసి ఇప్పుడు ఆ 2 ఆనకట్టల వాటి కెపాసిటీ, అందులో ఉన్న సిల్ట్ అంతా తీసేసి పూడిక తీసి వాటిని సామర్థ్యాన్ని పెంచుకొని సింధు జలాలను వాళ్ళని పోనీయకుండా చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైతే ఈ సింధు జలాలు మనం అడ్డుకట్ట వేశామో, సింధు జలాలను ఆధారంగా చేసుకొని పంజాబ్ అండ్ సింధు ప్రావిన్స్ ఈ 2 ప్రాంతాల్లో వ్యవసాయానికి మొత్తం ఈ సింధు జలాల నీళ్ళే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్లను ఆపడం వల్ల కూడా ఆ ప్రాంతంలో జరిగే వ్యవసాయం ఆ దేశ ఆర్థిక పరిస్థితిలో 25% వాటా దాన్ని 25% దేశ ఆర్థిక వ్యవస్థలో, పాక్ ఆర్థిక వ్యవస్థలో అయితే సింధు జలాల తోటి పారే ఆ వ్యవసాయ పంటలు ఏవైతుందో వాటి విలువ వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో 25%. అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఎప్పుడైతే ఆపినామో వాళ్ళ వ్యవసాయం ఇంకా కుంటుపడే అవకాశం ఉంది. వాళ్ళు తినడానికి కనీస తిండి లేని పరిస్థితి కూడా ఎదురు కావచ్చు అనేది నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఇది కనీస నిత్యావసరాల పరిస్థితి మన ఇట్లా ఉంటే, ఎవరు ఏమీ కొనలేని పరిస్థితి, ఏమీ తినలేని పరిస్థితి ఉంటే, పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా కుంటుపడుతూ వస్తున్నది. పతనావస్థకు దిశలుగా పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆ దేశంలో పాక్ ఏం చెప్పిందంటే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాంకులు విత్‌డ్రా మీద లిమిట్ పెట్టారు. మార్కెట్స్ మొత్తం క్రాష్ అయినాయి. స్టాక్ ఎక్స్‌చేంజ్ కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ ఏదైతే ఉందో, పోయిన ఏప్రిల్ చివరి వారం నుంచి ఇప్పటి వరకే దాదాపు 7,500 పాయింట్లు సూచీ నష్టపోయింది. కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్ చూడొచ్చు మనం. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వీళ్ళ ప్రజల డబ్బులు ఉన్నా కానీ విత్‌డ్రా చేసుకోవడానికి లిమిట్ పెట్టింది. ఆ మార్కెట్స్ మొత్తం క్రాష్ అయిపోయినాయి. దాదాపు 7,500 పాయింట్లు కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్ నష్టపోయింది వారం రోజుల నుంచి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలా ఉంటే దీంతోని పాక్కు పీకల్లోతు, ఇప్పటికే కష్టాలు ఉన్న పాక్ను మరింత పీకల్లోతులోకి పడేసింది. ఇంకొక అంశం ఏంటంటే, పాక్ గగనతలం భారత విమానాలకు ఎప్పుడైతే అనుమతి రద్దు చేసిందో, ఆ రద్దు చేయడం వల్ల కోట్లలో నష్టం వస్తుంది. ఎప్పుడైతే ఒక దేశం గగనతలాన్ని వాడుకొని ఇతర దేశం ఫ్లైట్లు వేరే దేశాలకు వెళితే ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ రూపంలో ఆ దేశానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే పాక్ గగనతలాన్ని భారత్ విమానాలకు అనుమతి లేకుండా చేసిందో, భారత్‌తో పాటు కొన్ని దేశాలు కూడా, భారత్‌కు కొంత సన్నిహితంగా మెలిగే కొన్ని దేశాలు కూడా పాక్ గగనతలంని నిషేధించాయి. దీంతోని వాళ్ళకు భారీగా నష్టం, కొన్ని కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్‌కు వాటిల్లిందని చెప్పవచ్చు. ఏది ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ రూపంలో వచ్చే లాభం మొత్తం ఇప్పుడు రాకుండా పోయింది ఈ ఉద్రిక్తత నేపథ్యంలో. ఇది పెద్ద దెబ్బ. అప్పటికే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వీళ్ళకి ఇప్పటికే పరిస్థితి బాగాలేదంటే, ఇప్పుడు గగనతలం నుంచి వచ్చే ఓవర్ ఫ్లైట్ ఛార్జీల మొత్తం కూడా రాకుండా పోయింది. భీకరమైన అప్పుల్లో కూరుకుపోయింది. ఆ దేశ బడ్జెట్‌లో ఏదైతే బడ్జెట్ పెడుతుందో దేశంలో ప్రతి ఏటా, ఆ బడ్జెట్‌లో దాదాపు ఎక్కువ భాగం, పెద్ద భాగం మొత్తం అప్పులు, ఆ ఈఎంఐలు చెల్లించడానికి పోతే, రెండో భాగం రక్షణ రంగానికి వెచ్చిస్తూ ఉంది. పాకిస్తాన్ తన రక్షణ రంగంలో పెడుతున్న నిధులు కూడా, రక్షణ రంగానికి వెచ్చిస్తున్న నిధులు కూడా ఇప్పుడు ఈ కాల్పుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఉద్రిక్తతలు కాల్పులు ఉన్నాయో, ఈ కాల్పుల్లో వాళ్ళు అక్కడి నుంచి మిసైల్ లాంచ్ చేయడం, మన వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళు అక్కడి నుంచి ఆత్మాహుతి డ్రోన్లు లాంచ్ చేయడం, మన వాళ్ళు వాటిని డిస్ట్రాయ్ చేయడం. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు F-14 ఒకటి, J-17 2 ఫైటర్ జెట్లను మన భారత సైన్యం వాటిని డిస్ట్రాయ్ చేసింది. దానివల్ల కూడా ఒక్క F-14 వల్ల 500 కోట్లు ఉంటుంది దీన్ని. J-17 ఒక్కటి 400 కోట్లు, 800 కోట్లు కథం. ఇంకా ఇవి కాక డ్రోన్లు ఉంటాయి. డ్రోన్స్, మిస్సైల్స్, దాదాపు వందల కొద్ది డ్రోన్లను, మిస్సైళ్లను మన ఏదైతే S-400 ఉందో సుదర్శన్ చక్ర, ఈ డ్రోన్లు, మిస్సైళ్లను వీటన్నిటిని న్యూట్రలైజ్ చేసింది. దీనివల్ల పాకిస్తాన్ తనకు సొంతంగా ఏదైతే డిఫెన్స్ వెపన్లను తయారు చేసుకునే శక్తి లేదు. ఎప్పుడైతే ఆ శక్తి లేకపోగా ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఇతర దేశాల దగ్గర వెళ్ళి కొనుక్కునేంత ఆర్థిక స్తోమత కూడా ఆ దేశానికి లేదు. ఏదైతే యుద్ధం ఇంకొక 2-3 రోజులు కొనసాగుతాయి కాల్పుల పరంపర, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఖతమైపోతాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అప్పుడు ప్రపంచం ముందు చిప్పబట్టుకొని అడుక్కునే పరిస్థితి వస్తుంది. అల్లాకేనాం పైసేదేదో బాబా అని చిప్పబట్టుకొని అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కి రాబోతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, $80 మిలియన్ రక్షణ రంగాన్ని ఖర్చు చేస్తుంటే పాక్ $10 మిలియన్ చేస్తుంది. అంటే పాక్ కంటే మనం 8 రెట్లు ఎక్కువ రక్షణ రంగానికి నిధులు వెచ్చిస్తున్నాం. ఈ 10% కూడా పెట్టలేని పరిస్థితి మున్ముందు రాబోతున్నది. ఎందుకంటే భారతదేశం దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు, అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్ వద్ద లేవు. పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయంటే మనం చూస్తే స్టన్ అవుతాం. పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు ఏంటంటే $15.25 బిలియన్. ఇండియా దగ్గర ఉన్నాయి $688.13 బిలియన్. చూడొచ్చు, వాళ్ళు 15.25 అయితే మన 688.13. అంటే మన దాంట్లో ఒక 1.5%, 1.5% మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఆ విదేశీ మారక నిల్వలతోని వాళ్ళు ఏమీ కొనలేరు. ఏమీ వాళ్ళ రక్షణ వ్యవస్థను ఇప్పటికిప్పుడు బలోపేతం చేసుకునే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. IMF వద్ద అంతర్జాతీయ ద్రవ్య నిధి అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ అనేది. IMF దగ్గర పోయి అడుక్కుంటా ఉంది.
అయ్యా మాకు పైసలు లేవు, మాకు పైసలు దానం చేయరి, మేము యుద్ధం చేసుకుంటున్నాం, మా ఆర్థిక పరిస్థితి బాలేదు, మీరే ఇప్పుడు మాకున్న ఏకైక హోప్ మీరే అయ్యా అంటూ ఐఎంఎఫ్ దగ్గర, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ దగ్గర వీళ్ళు పాకిస్తాన్ అప్పుకు కోరతా ఉన్నది. అయితే ఇలా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐఎంఎఫ్ దగ్గర ఇప్పటికే ఇది పెద్ద ఎత్తున బాకీ పడ్డది. ఎంత బాకీ ఉందంటే $8.8 బిలియన్ అప్పు ఉన్నది. $8.8 బిలియన్ అప్పు ఉండగానే మళ్ళా అప్పు కోసం మాకు అప్పు ఇవ్వండి, మాకు పరిస్థితి బాలేదని అప్పు కోరుతుంది మనకు పాకిస్తాన్ ప్రభుత్వం. మొత్తం మీద పాకిస్తాన్ ఎక్కడి నుంచి చూసినా, ఏ విషయంలో చూసినా ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. చేత పట్టుకొని అడుక్కునే పరిస్థితి ఉంది. మనతోని యుద్ధాన్ని ఏదైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మనతో యుద్ధం చేసేందుకు ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏ దేశం కూడా పాకిస్తాన్కు అండగా నిలిచే పరిస్థితి లేదు. పాకిస్తాన్కు పెద్దన్నగా మొదటి నుంచి దగ్గరగా ఉండే దేశం చైనా. ఆ చైనా కూడా ఇప్పుడు ఉగ్రవాదం విషయంలో మేమేం చొరవ తీసుకునే పరిస్థితి లేదు, మేమేం వచ్చే పరిస్థితి లేదని చైనా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా పాకిస్తాన్కు ఎట్లాంటి హోప్స్ లేకుండా చేసింది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, మన పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారు కదా అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కూడా ఈరోజు స్పష్టం చేశారు, అది ఖచ్చితంగా వాళ్ళకు పాకిస్తాన్కు ఇండియాకు సంబంధించిన ఉగ్రవాద అంశం, ఈ విషయంలో మేము తలదూర్చబోం, ఈ విషయం ఆ 2 దేశాలు తేల్చుకుంటాయి, ఉగ్రవాదం మీద వాళ్ళు పోరాడుతున్నారు, ఇండియా వాళ్ళు పోరాడుతున్నారు అన్నట్టుగా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా స్పష్టం చేశారు. దీంతో అమెరికాకు అంతర్జాతీయంగా సపోర్ట్ చేసి వెపన్స్, డిఫెన్స్ సిస్టమ్ను అండగా పెట్టే పరిస్థితి ఏ దేశం నుంచి లేకుండా పోయింది. 1-2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా తన పరిస్థితి ఇంకా దిగదార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన భారత సైన్యం చేసుకున్నటువంటి చర్యలతోని లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం స్మాష్ అయిపోయింది. అటు కరాచీ దగ్గర ఉన్న ఓడరేవు పరిస్థితి కూడా మా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి, ఏదైతే అంతర్జాతీయ జలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ రెడీగా ఉందో, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వెళ్ళినటువంటి బ్రహ్మోస్ క్షిపణులు కరాచీ ఓడరేవును కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశాయి. ఈ కరాచీ ఓడరేవు సింధు జలాల ఆధారంగా పంజాబ్, సింధు ప్రావిన్స్లో పడినటువంటి పంటలు కరాచీ ఓడరేవు ద్వారానే పాకిస్తాన్కు ప్రధానమైన ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఇప్పుడు ఈ 2 ధ్వంసమైతే ఈ 2 రెండింటికి అడ్డుకట్ట వేసినందున పాక్ భవిష్యత్తు చాలా దారుణంగా ఉండబోతోంది. మనకు ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయి కదా కొన్ని, సోమాలియా, కెనియా, ఉగాండా అట్లాంటి పేద దేశాలు, అట్లాంటి దేశాల కంటే కూడా అత్యంత పేద దేశంగా పాకిస్తాన్ మరికొన్ని రోజుల్లో కరువు కాటకాలను, పేదరికాన్ని చవిచూడబోతుందని చెప్పొచ్చు. దీని మీద పాకిస్తాన్ బెగ్గింగ్ అనే దాని మీద సోషల్ మీడియాలో చాలా ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. 1-2 చూద్దాం. మనం ఈ ఫోటో చూడొచ్చు. పాక్ ప్రధాని చిప్ప పట్టుకున్నాడు, పాక్ సైన్యాధ్యక్షుడు ఆయన కూడా చిప్ప పట్టుకున్నాడు. చూడొచ్చు, పాక్ ప్రధాని చిప్ప పట్టుకున్నది. నైజీరియా అట పాక్ విదేశాంగ మంత్రికి బొచ్చ గిఫ్ట్ పంపించిందట. నైజీరియా అంటేనే దాదాపు కొంత పేద దేశం లాంటిది. అట్లాంటి దేశం పాక్ విదేశాంగ మంత్రికి చిప్ప ప్రజెంట్ చేసింది, అడుక్కోవడానికి బొచ్చే గిఫ్ట్గా ఇచ్చింది అనేది ఆ సోషల్ మీడియాలో వచ్చిన మీమ్ ఇది ఇంకో మీమ్. పాక్ దగ్గర ఏం లేదు, ఒకటి అండర్వేర్ మాత్రమే మిగిలింది, అది ఇంకా అంతర్జాతీయ సంస్థల దగ్గర పోయి అప్పడుకునే పరిస్థితి వచ్చిందనేది ఈ ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ను హేళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది చూడండి, స్కాన్ టు పే, అప్పు ఇవ్వండి, పైసలు వేయండి, ధర్మం వేయండి అని ఇప్పుడు చిప్ప. ఇప్పుడు అడ్వాన్స్ బెగ్గింగ్ లెవెల్ ఇదేగా స్కాను. ఒకటి రాకెట్ లాంచరు, విరిగిపోయిన రాకెట్ లాంచరు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేలా అద్దాలు, అడుక్కోవడం మాత్రం బరాబరే. ఇది దీనికి సంబంధించి పాక్ ఆర్థిక పరిస్థితి సంబంధించి ఈ వీడియో. ఇండియా పాకిస్తాన్ యుద్ధం, పాక్ ఆర్థిక పరిస్థితిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్, పల్లవి టీవీ.